చూసేది. అట్లుంది. ఏం మాట్లాడిస్తున్నారు? ఏంటి ఒక మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి? మీకు ఇంకా సిగ్గు రాలేదా? ఒకప్పుడు వల్లభనేని వంశీ జైలుకు పోయి ఊచలు లెక్కపెట్టి వచ్చాడు, బతుకు జీవుడా అంతా బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అంటే మీకు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్క్రిప్ట్ మీరు చదవమన్నది చదవాలా శాసనసభలో? ఆనాటి ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేని మీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద మీరు స్క్రిప్ట్ రాసి చదవమంటే ఆయన రిజెక్ట్ చేశాడు. ఈరోజు పేర్ని నాని లాంటి వాళ్ళు నీ స్క్రిప్ట్ చదివేస్తున్నారు, ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏమి అంత ఫ్యాట్ ఎందుకు వచ్చింది, అంత కొవ్వు ఎందుకు ఎక్కువ వచ్చింది? పేర్ని నాని 76 ఏళ్ళు అంటావా? నువ్వు ఆయనతో కూడా రామతీర్థం కొండ ఎక్కుతావా? ఆయనతో కూడా అలిపిరి కొండ ఎక్కుతావా? అరే ఒక హీరో అలిపిరి సంఘటనలో పైకి పోయి తిరిగి వచ్చి నిలబడ్డాడు. ఎక్కడ కనీసం ఫంగాల చావుని చూసి వచ్చాడు, హీరోగా నిలబడ్డాడు. మేమందరం ఆయన్ని వెంటనే గంటల్లో మేము పోయి చూసాం ఆయన్ని. అటువంటి నాయకుడు మీరు ఇక్కడ అనపర్తిలో పోలీసులు ఆపేస్తే మీ రాజ్యంలో 7 కిలోమీటర్లు నడిచాడు, పోలీసులు నడవలేకపోయినారు. ఆయన్ని నువ్వు అంటావా? నువ్వు అసలు చంద్రబాబు పేరు చెప్తే నీకు వణుకొస్తుంది. మిస్టర్ మాజీ మంత్రి, నువ్వు సంతకం పెట్టు, నీ చెయ్యి వణక్కుండా సంతకం పెట్టు. 57, 58 ఏళ్ళకి నేను ముసలోడిని అయిపోయినాను, నా కొడుకుని పెట్టుకుంటానని పెట్టుకున్నోడివి నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? దేంట్లో ఒక్క మాట చెప్తుండా, సబ్జెక్ట్లో, విజన్లో, దేంట్లో అయినా సరే మీ జగన్మోహన్ రెడ్డి కనీసం పక్కన ఒక్క నిమిషం కూర్చోగలడా? ఒక్క నిమిషం కూర్చోగలడా? ఇది దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వేం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని ఒరేత్తరే అంటావా? లోకేష్ బాబు గారిని ఒరేత్తరే అంటావా? ఏమైంది మీకు? మీ పార్టీకి ఏమైంది? ఆ రోజు వల్లభనేని వంశీ నుంచి, కొడాల నాని నుంచి, ఇప్పుడు పేర్ని నాని దగ్గర నుంచి, ఆడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ దగ్గర నుంచి, అంటే నీవు చెప్పిన పని విధంగా వాళ్ళు పోవాలనా? ఒక ఎట్లుందంటే ఈ రాష్ట్రాన్నే నువ్వు ఒక అరాచక రాజ్యంగా మార్చాలనుకుంటున్నావు. అరాచకం. పొట్టేళ్ళు నరికినట్టు, గంగమ్మ తిరునాళ్ళల్లో పొట్టేళ్ళు నరికినట్టు నరికియాల తలలు అని చెప్పేసి ఫ్లెక్సీ పెడితే తప్పేంటి అని మాట్లాడినావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పని చేయ రప్ప అని చెప్పేసి ఆయన ఉన్నాడు కదా రామ్ గోపాల్ వర్మ, ఆ బూతుల డైరెక్టర్, ఆయన పెట్టి తీయించు. అదేందో నీ ఆలోచనలు ఏంటో, ఆ విలనిజం ఏంటో రాష్ట్రానికి చూపించు. ఇది అన్ఫార్చునేట్. ఇది అసలు సొసైటీలో, అసలు పాలిటిక్స్లో పాలిటీషియన్స్ ఇట్టుండారంటే మేము రాజకీయాల్లో ఉండేదానికి ఉండామని చెప్పుకునేదానికి కూడా మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడాల్సి వస్తుంది. ప్రజలు రాజకీయ నాయకులను అంటే ఒక దురభిప్రాయం ఏర్పడే పరిస్థితికి మీరు తెస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి దేశం, రాష్ట్రం. ఇక్కడ ఎటువంటి నాయకులు ఇప్పుడు దాకా గెలవచ్చు, ఓడొచ్చు. రాష్ట్రపతుల వరకు తెలుగు బిడ్డలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు. అటువంటి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే నవ్వాలో ఏడవలో అర్థం కాని పరిస్థితి వచ్చిందంటే ఇది దురదృష్టం. ఆయన మాట్లాడుతున్నాడు, వల్లభనేని వంశీ బతుకు జీవుడా అంట బయటకు వచ్చాడు, పోయి హాస్పిటల్లో చేరాడు, ఏదో ముఖానికి ఏదో కవర్ వేసుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు కొడాల నాని వస్తాడు 3 నెలలు అంటే నీ ఉద్దేశం నీ జిల్లాలో, కృష్ణా జిల్లాలో వాళ్ళిద్దరిని నువ్వు రెచ్చగొట్టి, తెలుగుదేశాన్ని రెచ్చగొట్టి, మళ్ళీ వాళ్ళు లోపలికి పోతే నీ కొడుక్కి రాజ్యం అప్పచెప్పాలనే కుట్ర కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది దురదృష్టం. ఇది మీరు వాడే భాష కరెక్ట్ కాదు. నోరు అదుపులో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే చెప్తుండా, గెలుస్తారు, ఓడతారు. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ప్రజలకు సేవ చేయాలా, ప్రజా సమస్యల్ని ఎట్లా తీర్చేదానికి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నీ సాక్షి చదివితే రాష్ట్రం నాశనం అయిపోవాలా, రాష్ట్రం నాశనం అయిపోవాలా. నాశనం అంటే ఈ రాష్ట్రం బాగుండకూడదు, నాశనం అయిపోవాలా, మళ్ళీ మీ చేతిలోకి రావాలా, మీ కాళ్ళ కింద నలిగిపోవాలా. దురదృష్టం.
ఇది కరెక్ట్ కాదు. నేను అంటున్నాను, పేర్ని నాని మాటల్ని క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోమని చెప్పించు. జగన్మోహన్ రెడ్డి చెప్పించు. నానిని ఎవడు అనుకోడు. ఆయన ఎవరు? అతను వాడిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి నోటి గుండా వచ్చినట్టే లెక్క. గుర్తుపెట్టుకో. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తుండా.